అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం. పార్టీ పేరును ఆల్ ఇండియా పురుచి తలైవార్గా నిర్ణయించారు. మక్కల్ మునేత్ర కలగంగా వెల్లడించడం జరిగింది. ఇక కొబ్బరి చెట్టును పార్టీ గుర్తుగా ప్రకటించారు శశికళ. టీవీకే విజయ్తో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. పుదుచ్చేరిలో కూడా పోటీ చేయనున్నట్లుగా శశికళ పార్టీ తెలుస్తోంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైనటువంటి శశికళ ఆ తర్వాత బయటికి రావటము, పార్టీ జెండాను ఆవిష్కరించడము, దాని తర్వాత ఇప్పుడు తన పార్టీ పేరును, ఆ పార్టీ గుర్తును కూడా ప్రకటించారు. కొబ్బరి చెట్టు గుర్తును ప్రకటించారు. తన పార్టీ పేరును ఆల్ ఇండియా పురుచి తలైవార్ మక్కల్ మునేత్ర కలగంగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, శశికళ తన పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా జైలుకి వెళ్ళిన తర్వాత 6 ఏళ్లు పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయకోకుండా నిషేధం ఎదుర్కొన్న జయలలిత శిష్యురాలు, జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఏదైతే శశికళ పెట్టిన కొత్త పార్టీ పేరు ఒకసారి మనం గమనిస్తే ఆల్ ఇండియా పురుచి తలైవార్ మక్కల్ మునేత్ర కలగంగా వెల్లడించింది. ఆ పార్టీ గుర్తుగా కూడా కొబ్బరి చెట్టు గుర్తును శశికళ ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని దెబ్బకొట్టడానికి శశికళ పార్టీ పెట్టిందంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క జయలలిత నెచ్చెలి ఏదైతే స్నేహితురాలుగా శశికళ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకునే నేపథ్యంలో ఆమె పైన అక్రమ కేసుతో జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళిన సమయంలో పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన నేపథ్యం ఉంది. అయితే పళనిస్వామి కూడా చివరికి శశికళకు అడ్డం జరగడం, ఆ పార్టీని ఏదైతే అన్నాడీఎంకే పార్టీని సొంతం చేసుకోవడంతో శశికళ ఒంటరిగా మిగిలిపోయిన నేపథ్యం ఉంది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు రకాల ప్రయత్నాలు చేసింది, నేరుగా పార్టీ ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకే కూటమిని దెబ్బకొట్టడానికి పార్టీ పెట్టిందంటూ ఒకవైపు ప్రచారం, మరోపక్క విజయ్తో కలిసి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఒక రాజకీయంగా ప్రచారం నడుస్తుంది. అయితే విజయ్ కూటమిలోకి వెళ్ళడానికి ఏ పార్టీ సాధించిన పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఒక 3 నాయకులతో కలిసి విజయ్ మెగా కూటమి ఏర్పాటు చేస్తారంటూ ఒక రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. ఒకరు పిఎంకే రామదాస్ అయితే పిఎంకే రామదాస్ తో పాటు శశికళ, మరో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కృష్ణస్వామి, ఈ 3 నేతలు విజయ్ తో పొత్తు కడతారంటే ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోపక్క ప్రసుట్టి రామచంద్రన్ ఏదైతే అన్నాడీఎంకే పన్నీర్సెల్వం వర్గంలో ఉన్న ప్రసుట్టి రామచంద్రన్ కూడా బయటకు వచ్చి పార్టీని పెట్టిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో శశికళ పార్టీ కూడా పోటీ చేయబోతుంది. అయితే విజయ్ కూటమిలోకి వెళ్తారంటూ ఒక రాజకీయ ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఇటు డిఎంకే కూటమి అత్యంత బలంగా ఉంది. డిఎంకే కూటమిలో కూడా దాదాపు 40 పార్టీలు, చిన్న పార్టీలన్నీ కూటమి కలిపాడు. ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిలోకి ఏ పార్టీని వెళ్ళకోకుండా చేయడంలో ఇప్పటికే స్టాలిన్ సక్సెస్ అయ్యాడంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క ఇప్పటికే 1,31,00,000 మంది మహిళల అకౌంట్లో 5,000 రూపాయలు నేరుగా స్టాలిన్ జమ చేయడంతో ఎన్నికల్లో ఆయన దాదాపు విజయం సాధించాడని మరోవైపు సర్వేలు చెప్తున్నాయి. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో ఏదైతే తమిళనాడులో మరో పార్టీ పురుడు పోస్తుంది. అయితే జయలలిత నెచ్చలిగా శశికళ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగిస్తుందనేది చూడాలి. ఇప్పటికే పిఎంకే రామదాస్ తో భేటీ అయ్యారు శశికళ. పిఎంకే రామదాస్, ఇటు శశికళ, మరోపక్క ప్రసుట్టి రామచంద్రన్, మరోపక్క కృష్ణస్వామి, ఈ 4 నేతలు కలిసి నేరుగా విజయ్ తో పొత్తు పెట్టుకుంటారంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు పక్కన పుదుచ్చేరి ఉంటుంది, అది కేంద్ర పాలిత ప్రాంతం. పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో కూడా శశికళ పోటీ చేస్తుందంటూ రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క శశికళ అభిమానులు కూడా అన్నాడీఎంకే ఏదైతే తమను దెబ్బకొట్టిన అన్నాడీఎంకేకి తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ ఇప్పటికే శశికళకు సంబంధించిన పార్టీ నేతలు, అభిమానులు కూడా బహిరంగంగా చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ ఢీ కొట్టడానికి అన్నాడీఎంకే అటు బీజేపీని కలుపుకొని శస్త్ర వ్యూహాలన్నీ సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పటికే కూటమిల వైపు మనం ఒక్కసారి గమనిస్తే డిఎంకే కూటమి స్టాలిన్ మరోసారి విజయం సాధిస్తారంటే ఇప్పటికే ఒక అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టిన ఈ చిన్న పార్టీలు
ఇప్పుడు పెట్టిన శశికళ ఏ మేరకు వచ్చే ఎన్నికల్లో అధికార పక్షానికి కానీ ఇప్పుడున్న ప్రతిపక్షానికి కానీ ఏ మాత్రం ఓటు గెలుస్తుందనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక శశికళ తన పార్టీ పేరుని అనౌన్స్ చేసింది. మరి త్వరలోనే తాను ఎవరితో కలిసి పోటీ చేయబోతుంది అన్న విషయం కూడా వెల్లడం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలువురితో భేటీ అవడం కూడా జరిగింది. ఈ క్రమంలో కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి టీవీకే విజయ్తో శశికళ కలిసి పోటీ చేస్తారా, లేకపోతే మిగిలిన వాళ్ళు కలిసి పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. మరి చూడాలి శశికళ ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తారు. ఇక పుదుచ్చేరిలో కూడా తన పార్టీ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. శశికళ రాజకీయాలలో ఏ విధంగా రాణించనుంది అనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. மக்கள் முன்னேற்ற கழகம் அதற்கு ஒதுக்கப்பட்ட இந்த சட்டமன்ற தேர்தலுக்கு தென்னந்தோப்பு சின்னம்